బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీపికా పాదుకోనేకు షాక్ ఇచ్చింది కల్కి టీం. కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా అవుట్ అధికారికంగా ప్రకటిస్తూ వైజయంతి మూవీస్ అయితే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది. చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నిర్మాతలు చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో గొప్ప టీంతో కల్కి సీక్వెల్ రాబోతుందంటూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా ఆల్రెడీ తప్పుకుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రభాస్కి సంబంధించి రాబోయే 2 సినిమాల నుంచి కూడా దీపికా అవుట్. మొత్తం మీదైతే సోషల్ మీడియా మాధ్యమంలో వైజయంతి మూవీస్ వాళ్ళు పెట్టిన ఒక ట్వీట్ని ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ టు అఫీషియలీ అనౌన్స్ దట్ దీపికా పాదుకోన్ will not be part of the upcoming sequel of Kalki 2898 AD. After careful consideration, we have decided to part ways. Despite the long journey of making the first film, we are unable to find a partnership. And a film like Kalki deserves the commitment and much more. ఒక్కసారి ఈ మూడో లైన్ ఒకసారి మళ్ళొకసారి చదువుతాం వినండి. And a film like Kalki deserves that commitment and much more. అంటే కమిట్మెంట్ లేదా, దీపికా పాదుకోని కమిట్మెంట్ సినిమాకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతుందా? అంటే దానికి కావాల్సిన కేటాయించాల్సిన ఫోకస్ కానీ, ఎఫర్ట్స్ కానీ, టైమింగ్స్ కానీ మనం గతంలో చూస్తే కనుక స్పిరిట్ సినిమా అప్పుడు సందీప్ రెడ్డి వంగతో కూడా ఇదే డిస్కషన్ చేసింది. 8 గంటలే పనిచేస్తాను, లేకపోతే ఈ టైం నుంచి ఈ టైం దాకా పనిచేస్తాను, ఇంత పేమెంట్ కావాలి అని చెప్పేసి మొత్తానికైతే స్పిరిట్లోంచి బయటకు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వైజయంతి మూవీస్కి సంబంధించి కల్కి 2లో కూడా ఆమె లేకుండా పోతుంది. కల్కి 2 గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక సినిమా కథంతా దీపికా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా మనం చూసుకుంటే కల్కికి ఒక మదర్ క్యారెక్టర్ చేసింది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మరి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండి మరి ప్రొడక్షన్ వాళ్ళతో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు ఒక పక్కన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే కనుక కల్కికి సంబంధించి అసలు కథంతా దీపికా పాదుకోన్ చుట్టే తిరుగుతుంది. కల్కికి తల్లి క్యారెక్టరు రానున్న రోజుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మరి దాన్ని ఎలా రీప్లేస్ చేయగలుగుతుంది వైజయంతి సినిమా? వైజయంతి మూవీస్ ఎలా రీప్లేస్ చేసే ప్లాన్లో ఉంది? కళ్యాణ్, కల్కి మూవీ సీక్వెల్లో దీపికా పదుకొని నటించటం లేదు అంటూ వైజయంతి మూవీస్ నుంచి ఒక అఫీషియల్ ప్రకటన అయితే ఈ రోజు రావటం జరిగింది. సో ఈ న్యూస్ గురించి గత కొన్ని నెలలుగా ఒక గాసిప్ లాగా అయితే బయట ఉంది. తను స్పిరిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కల్కిలో కూడా దీపికా నటించటం లేదు అనే వార్తలు అయితే మనకి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్ గా ఈ రోజు వైజయంతి ఒక ప్రకటన రావడం అయితే జరిగింది. రాబోయే కల్కి మూవీ సీక్వెల్ లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కావటం లేదు అంటూ అధికారిక ప్రకటన రావటం జరిగింది. నిజంగా ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కల్కిలో దీపికా చాలా ఇంపార్టెంట్ రోల్. తనకి ఆ రోల్ నచ్చే తను ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో కల్కి 2 సినిమాకి వచ్చేటప్పటికి తను ఎందుకు డ్రాప్ అయింది అనేది మాత్రం కొంత అనుమానాస్పదంగానే ఉంది. తను స్పిరిట్ నుంచి డైరెక్టర్ తోటి విభేదించి బయటకు వెళ్ళిపోయింది. సో కల్కి స్మూత్ గానే జరుగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి కూడా తను బయటికి వెళ్ళిపోవటానికి తను భాగం కావటం లేదు అంటూ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రావటం వెనుక పలు రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. తన రెమ్యూనరేషన్ విషయంలో కావచ్చు, తన స్టాఫ్, తన ఎక్స్పెన్సెస్, తన హోటల్ టు అండ్ ఫ్రో చార్జెస్, ఇవన్నీ కూడా చాలా భారీ స్థాయిలో ఉన్నందువల్లే వైజయంతి మూవీస్ దీపికా పదుకొనే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కంట్రోల్ విషయంలో దీపికానే పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా ఫిల్మ్ నగర్ లో ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా దీపికా లేదు అనే వార్త చాలా మందికి ఆశ్చర్యాన్ని కల్పించింది. కల్కి లాంటి ఒక సినిమాలో తను ఇంపార్టెంట్ రోల్, కీలకమైన పాత్ర పోషించి సీక్వెల్ లో కూడా కంటిన్యూ అవుతుంది, అలాగే ఆ ఇంటెన్సిటీ కంటిన్యూ చేస్తుంది అనుకున్నారు. కానీ దీపికా లేని లోటుని డైరెక్టర్ అలాగే వైజయంతి మూవీస్ ఎవరితో భర్తీ చేస్తారు అనేది కూడా ఒక సస్పెన్స్ గానే మిగిలిపోయింది. రవిచంద్ర, మనం చూస్తే స్పిరిట్ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి
ఈ సినిమా నుంచి బయటకు ఏమైనా తీసేశారా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మనం చూస్తే ఈ ట్వీట్ వైజయంతి మూవీస్కి సంబంధించిన ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని సందీప్ రెడ్డి వంగ కూడా రీట్వీట్ చేశాడు. అండ్ ఆయన